జూబ్లీహిల్స్ బైపోల్ ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సీఎం రేవంత్ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఖరారుపైన కసరత్తు ఇంకా జరుగుతోంది. బైపోల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లుగానే తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నిన్న సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ చీఫ్ చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల అధ్యక్షుల నియామకంపై సమాలోచనలు చేశారు. అధ్యక్ష నియామకం ఆలస్యమైతే ఈలోపు ముఖ్య నాయకులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు ఆయన్ను కోరారు. కాగా సమర్థుడికే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలన్న అంశంపైన సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు సీఎం చంద్రబాబుకు నాయకులు వివరించారు.